సో ఈ ఈ వీడియోలో జూపిటర్ తాలూకా జూపిటర్ కాదు, ధనుస్సు రాశిలో పాసిబిలిటీస్ అన్నవి ముందర వీడియో, పాజిటివ్ ట్రైట్స్ ఏంటేంటి ఉన్నాయి అనేది ముందర వీడియోలో చూసాము. దీంట్లో అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్, ఇవే సేమ్ క్వాలిటీస్ అది ఓవర్ఫ్లో అయినప్పుడు అప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. బ్లంట్ స్పీచ్, ట్యాక్ట్లెస్ అండ్ బ్లంట్ స్పీచ్. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అవతల వ్యక్తి తాలూకా మంచిని కోరుకోవడానికే మేము సలహా ఇస్తున్నాం, కానీ వీళ్ళెందుకు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అన్న దీంట్లో ఉంటారనమాట. పాపం వాళ్ళ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, అబద్ధం చెప్పకూడదు, ఈ ఎథికల్ అనమాట. అవతల వ్యక్తి బాధపడుతున్నాడని షుగర్ కోటింగ్ వేసి నేను చెప్పను. మైండ్ అన్నది వితౌట్ ఫిల్టర్ వాళ్ళ మనసులో వాళ్ళ ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఒపీనియన్ ఏంటో అది డైరెక్ట్గా వాళ్ళు చెప్పేస్తారు. ఇది తీసుకునే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి, అవతల వ్యక్తి జాతకంలో కూడా జూపిటర్ స్ట్రాంగ్గా ఉండి బాగా పనిచేస్తుంది అంటే, మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉండి చంద్రుడు బాగున్నాడు అంటే వాళ్ళు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ తర్వాత ఓకే, వీడు నా గురించి వీడు ఇలాగే చెప్తాడు, వీడు ఇలాగే మాట్లాడతాడు, లేదా ఆ అమ్మాయి కానీ ఈ అమ్మాయి ఇలానే మాట్లాడుతుంది, తిని నా మంచి కోసమే చెప్తోంది, షీ ఈజ్ మై వెల్ విషర్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా కూడా అది రిసీవ్ చేసుకునే వ్యక్తి పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే పర్వాలేదు. ఇదే నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటే మటుకు ఫ్యామిలీ, ఈవెన్ బ్రదర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అప్పచెల్లెళ్ళు కానీ, వైఫ్ కానీ, స్పౌస్ కానీ, పిల్లలు కానీ, ఈ బ్లంట్ స్పీచ్, ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ స్పీచ్ వల్ల ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏంటంటే నేను కరెక్టే చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఇంత ఎక్కువ ఫీల్ అవుతున్నావు అన్న ఇది వస్తుంది. మేబీ ఇట్ ఈజ్ రైట్, అది కరెక్టే అయ్యి ఉండొచ్చు, కానీ మనం సిచ్యువేషన్ని, అవతల వ్యక్తి తాలూకా అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏంటి, అసలు ఇప్పుడు వినే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఎలా చెప్పాలి, చెప్పేది కూడా ఎలా చెప్పాలి, ఎందుకంటే ట్యాక్ట్లెస్, వాళ్ళకి తెలివితేటలు ఉండవు. అదనమాట. ఇది కొంచెం వీళ్ళు నేర్చుకుంటే, కొంచెం సెన్సిటివిటీ అన్నది డెవలప్ చేసుకుంటే వీళ్ళు సెన్సిటివ్గానే ఉంటారు. బట్ సెన్సిటివ్ కన్నా వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్, నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను, నా విజ్డమ్ని యూస్ చేసి చెప్తున్నాను, నేను చెప్పేది కరెక్ట్ అన్న ఒక బ్లంట్నెస్ అనమాట, ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇది అవతల వాళ్ళు కొంచెం అఫెన్సివ్గా తీసుకునే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి యాక్చువల్గా. నెక్స్ట్, కమిట్మెంట్ ఫోబిక్ అండ్ రెస్ట్లెస్నెస్. వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, రకరకాల విషయాలను చదువుకోవాలి. వీటన్నిటిలో మునిగి తేలుతున్న వ్యక్తి రిలేషన్షిప్కి ఎంత టైం ఇస్తాడు? మేబీ అది పేరెంట్స్ అవ్వచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్ అవ్వచ్చు, లేదా స్పౌస్ అవ్వచ్చు. ఇంకా స్పౌస్ ఇంట్లోనే ఉంటున్నారు, పిల్లలు. సో వీళ్ళకి ఎంత టైం నేను స్పెండ్ చేయగలను, వాళ్ళ ఇంపార్టెన్స్ నా జీవితంలో, వీళ్ళ ఇంపార్టెన్స్ వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు చాలా జాగ్రత్తగా. ఎందుకంటే వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్స్, ముందే చూస్తారు నేను వీళ్ళకి టైం ఇవ్వగలనా లేదా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి తెలిసిపోతుంది, ఎందుకంటే వీళ్ళ ఆలోచనలన్నీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటాయి. అంత ఫిలాసఫీ తెలుసుకోవాలి, కల్చర్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ తెలుసుకోవాలి, మెటాఫిజిక్స్ చదువుకోవాలి, ఆస్ట్రానమీ చదువుకోవాలి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఈ సెన్సిటివ్ ఎమోషన్స్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. బర్త్డేస్ గుర్తుపెట్టుకొని, మ్యారేజ్ డేస్ గుర్తుపెట్టుకొని ఇవన్నీ చెయ్యాలి అంటే వాళ్ళు కొంచెం బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్స్కి మ్యాక్సిమం దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. మాట్లాడతారు, హాయ్ బాయ్ ఉంటుంది, అన్నీ షేర్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. బట్ అదర్ దెన్ దట్ వాళ్ళు క్లోజ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడానికి పెద్ద ఇష్టపడరు. అలా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కానీ, లాంగ్ టర్మ్ గోల్స్ కానీ కొంచెం కష్టం. లేదా ఇన్ కేస్ మ్యారేజ్ అయిపోయింది, లేదా ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్, ఇంకా అక్కడి నుంచి వీళ్ళు చెప్తారనమాట, నువ్వు లైఫ్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే కుదరదు, బయటికి వెళ్ళు, ప్రపంచాన్ని చూడు, ఈ పుస్తకం చదువు, అక్కడికి వెళ్ళు, అది నేర్చుకో, ఇది నేర్చుకో,
కంపాటబిలిటీ బాగుంటే పర్వాలేదు, వైఫ్ అండ్ హస్బెండ్ చక్కగా ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, బాగుంటుంది. ఇన్ కేస్ వైఫ్ డిఫరెంట్ అయ్యి లేదా హస్బెండ్ స్పౌస్ డిఫరెంట్ అయ్యి లేదా పార్ట్నర్స్ కానీ బిజినెస్ పార్ట్నర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేదురా మేము ఇంట్లోనే ఉంటాం, మాకు ఇదే బాగుంది, లేదా మేము పలానా ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఆ ప్లేస్ ఆల్రెడీ చూస్తాం కదరా, అందులో ఏం ఉండదు, ఇంతే ఉంటుంది, ఇలానే ఉంటుంది అని వాళ్ళ ఎంతూజియాజంని కూడా వీళ్ళు నాశనం చేసేస్తూ ఉంటారు. అలా ఉంటుందన్నమాట. సో కొంచెం మన ఎంతూజియాజం మన వరకే పెట్టుకొని మన ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో అది మనమే చేసుకుంటే బెస్ట్. మనతో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వెల్ అండ్ గుడ్, లేదా అంటే పర్వాలేదు, నేను ఒక్కడినే అయినా వెళ్ళొచ్చేస్తాను అని ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఎవరికి కూడా ఉండదు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అన్నవి చేసుకోవాలి లైఫ్లో. ఇప్పుడు చిన్నపిల్లలతో ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే కష్టం, వాళ్ళకి అన్నీ దొరకచ్చు దొరకపోవచ్చు. సో అది వైఫ్ తల్లి కాబట్టి తను చూసుకోవాలి. మేబీ హస్బెండ్ నేను ఒక్కడినే వెళ్ళొచ్చేస్తాను అంటే వైఫ్ కూడా రావాలని ఉంటుంది, కానీ పిల్లలు ఉన్నారు, లేదా అంటే ఎస్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా నేను తీసుకుంటాను, మన ఇద్దరం కలిసే చేద్దాం అంటే అదొక రకం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది చూడడానికి కూడా. సో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంపల్సివ్ అండ్ రెక్లెస్. ఇప్పుడు చెప్పినట్టే నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేను వెళ్ళిపోతాను, అలానే ఇంపల్సివ్ అనమాట. ఇంకా వాళ్ళు ఐడియాస్కి కానీ వాళ్ళు చెప్పే సూచనలకు కానీ సలహాలు కానీ మనం పాటించకుండా మనం నో అని చెప్పాము అంటే వాళ్ళు ఇచ్చే సలహాల మీద వాళ్ళు ఇచ్చే ఐడియాస్ మీద వాళ్ళకి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలా బాగా ఆలోచించి నేను సలహా ఇచ్చేసాను, నువ్వు నా మాట వినలేదు అని వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళు ఇచ్చిన సలహాకి మనం నో అని పొరపాటున అన్నాము అంటే ఇంకా అంతే, ఇంకా దాన్ని మనసులో పెట్టేసుకొని ఇంకా నెగిటివ్గా తీసేసుకుంటారు వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని సజెషన్ అడిగేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా అడగాలి, ఎందుకంటే వీళ్ళు బాగా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది అలా వాళ్ళు ఇచ్చిన సలహా మనం పాటించకపోతే. అది ఇక్కడ వచ్చే ప్రాబ్లం అనమాట. చాలా ఇంపల్సివ్గా ఉంటారు ఆ విషయంలో మటుకు. వాళ్ళ హేస్టీ డెసిషన్స్, ఇంకా కొన్నిసార్లు మాట్లాడడం మానేయడం, ఫ్రెండ్షిప్ కట్ చేసేయడం, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ ఇంపల్సివ్ బిహేవియర్ వల్ల కొన్ని పొటెన్షియల్ అవుట్కమ్స్ అన్నవి నెగిటివ్గా వస్తూ ఉంటాయి. అదొక ప్రాబ్లం వీళ్ళకి. అలానే ఓవర్లీ ఆప్టమిస్టిక్, కొన్నిసార్లు అమాయకంగా నైవ్గా కూడా ఉంటారు. అంటే ఆప్టిమిజం వల్ల నేను ఇది చేశాను, ఇది జరిగిపోతుంది అన్న ఒక బ్లైండ్ పాజిటివ్ నమ్మకం, దాన్నే కొన్నిసార్లు అమాయకత్వం అంటాం మనం, బీయింగ్ నైవ్. నేను 100% ఎఫర్ట్స్ పెట్టాను కాబట్టి అది జరుగుతుంది అని. కానీ అక్కడ నెగిటివ్ ఏం జరుగుతుంది, ఎందుకంటే కీడించి మేలంచమన్నారు, ప్రోస్ అండ్ కాన్స్ రెండింటినీ చూసుకోవాలి. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ నాలెడ్జ్ని ఉపయోగించి మనం కాన్స్ కూడా చెయ్యాలి. ఈక్వల్గానే మన నష్టాలు ఏమిటి, మనకి ఎదుర్కొనే ఎదురు దెబ్బలు ఏముంటాయి అన్నది దాంట్లోనే అసలు తెలివితేటలు ఉపయోగించాలి. తర్వాత ఓవర్లీ ఆప్టమిస్టిక్, ఇంపేషెంట్, వీటి వల్ల కూడా కొన్ని ప్రాజెక్ట్స్ అనవసరంగా నెత్తి మీద వేసుకొని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ నేను చేసేయగలను అన్న ఒక రకమైన నమ్మకం ధైర్యంతో ముందరికి వెళ్ళిపోయి ప్రాజెక్ట్స్ చేసేయడం, అవేమో ఎదురు దెబ్బ తగులుతూ ఉంటాయి, నెగిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళు మనసుకు పెట్టేసుకుంటారు, వీళ్ళ ఈగో దెబ్బతింటుంది, అక్కడి నుంచి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంత తెలివైన వాళ్ళు, ఇంత ఇది ఉన్నవాళ్ళు ఇంకా అక్కడి నుంచి ఎవర్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇంక నేను ఏం చేయలేను, నేను ఎందుకు పనికిరాను, ఇంతే అని ఒక రకమైన డిప్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో చుట్టుపక్కల వాళ్ళ సలహాలు తీసుకుంటూ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి, అంటే కంప్లీట్గా డిపెండ్ అవ్వక్కర్లేదు, అట్లీస్ట్ వాళ్ళ సలహాలు తీసుకొని అవి కన్సిడర్ చేసి ప్రోస్ అండ్ కాన్స్ అన్నవి చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేను ఒక్కడనే అన్నీ చేసేస్తాను, నేనే అన్నీ సాధించేస్తాను అంటే కష్టం. అది కూడా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. ఇంపేషెంట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆర్గ్యుమెంటేటివ్. వీళ్ళు ఏదైనా ఒక సలహా ఇచ్చి ఆ సలహాని మనం పాటించలేదు అంటే ఇంకా ఆర్గ్యుమెంట్కి దిగిపోతారు. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన ఐడియాకి ఎన్ని పాసిబిలిటీస్, ఎన్ని వేస్లో నువ్వు విన్ అవ్వచ్చు అన్నదాన్ని వాళ్ళు అన్ని దారుల్లో కన్నా ఇదే బెస్ట్ అన్నదాన్ని వాళ్ళు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లేదా అంటే దే గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్.
నువ్వేం చేయలేవు, నీకేమీ చేత కాదు, నేను ఇచ్చిన సలహా నువ్వు పాటించవు, ఇలాంటి సుత్తంతా చెప్తూ ఉంటారనమాట. ప్రీచి, దే విల్ బికమ్ ప్రీచి అంటే ప్రవచనాలు, అక్కర్లేని వాళ్ళ స్ట్రాంగ్ ఒపీనియన్స్ మన మీద రుద్దడం, లేదా అంటే వాళ్ళ వ్యూ పాయింట్స్ ఇదే బెస్ట్ వ్యూ పాయింట్ అని చెప్పడం, లేదా అంటే నువ్వెందుకు పనికిరావు, నీకు నేను కాబట్టి సలహా ఇస్తున్నాను, నేనే నిన్ను ఉద్ధరిస్తున్నాను, లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు అన్నట్టు ఒక రకమైన ఇది. ఇలానే ఫిలాసఫీకి సంబంధించి డిబేట్లోకి దిగడం. వీళ్ళకి డిబేట్స్ అంటే బాగా ఇష్టం, ఆర్గ్యుమెంటేటివ్ నేచర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే టూ మచ్గా చదివేస్తూ ఉంటారు కదా, దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్లో కూడా దిగుతూ ఉంటారు. ఆర్గ్యుమెంట్లో దిగి ఇన్ కేసు ఓడిపోతే ఎలా ఓడిపోయాను, ఎందుకు జరిగింది, నేను ఏంటి చదవలేదు అన్నీ ఒక పాజిటివ్ వేలో వెళ్తే పర్వాలేదు. దానికి ఈగో హర్ట్ అయ్యి ఇంకెంత చీ అని చెప్పి లైఫ్ వేస్ట్, ఇది వేస్ట్ అనేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. ఎందుకంటే తప్పు చేసినప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. అది వెరీ ఇంపార్టెంట్ టు మేక్ మిస్టేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, దాని నుంచి మనం నేర్చుకోవాలి. సో అలా వెళ్తే వెరీ పాజిటివ్గా లైఫ్ అనేది ముందరికి వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ షార్ట్ టెంపర్గా, ఇప్పుడు చెప్పినట్టే షార్ట్ టెంపర్గా ఉంటారు. వాళ్ళ టెండెన్సీ అన్నది, కోపం అన్నది, ఇరిటేషన్ అన్నది తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. ర్యాపిడ్ డెసిషన్స్ తీసేసుకుంటారు, వెనక ముందు ఆలోచించడం, ప్రోస్ అండ్ కాన్స్ని కరెక్ట్గా ఇచ్చేయడం ఉండదు. దీనివల్ల పొటెన్షియల్గా వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది గ్రూప్ అవ్వచ్చు, పెద్ద ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఆ పర్సన్ ఉన్న పొజిషన్ని బట్టి టాస్క్ అనేది ఇన్కంప్లీట్గా మిగిలిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నవి చూస్తూ ఉంటాం. స్పెషల్లీ కోపం, వీళ్ళకి కోపం, ఈగో, షార్ట్ టెంపర్ 3 కలిసి వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అన్బిలీవబుల్ వేలో కూడా వీళ్ళు యాక్ట్ చేయొచ్చు. ఇంత తెలివైన వాళ్ళు ఎంత ఫులిష్గా బిహేవ్ చేస్తున్నాడా అని కూడా మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నెక్స్ట్, ఈ సాజిటేరియస్ యాజ్ ఎ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్, స్పౌస్ లేదా పేరెంట్, వీళ్ళు చాలా లాయల్గా ఉంటారు, విపరీతమైన కేరింగ్, కన్సర్న్ చూపిస్తూ ఉంటారు, అడ్వెంచరస్గా ఉంటారు, మంచి అడ్వెంచరస్ ట్రిప్స్ అవి ప్లాన్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని కూడా రకరకాలుగా ఈ అడ్వెంచర్స్ అన్నిటికీ ఎక్స్పోజ్ చేయాలి, సొసైటీలో ఉన్న తెలివి అంటే విజ్డమ్కి, రకరకాల సబ్జెక్ట్ అండ్ నాలెడ్జ్కి ఎక్స్పోజ్ చేయాలి అని చూస్తూ ఉంటారు. చాలా చియర్ఫుల్ నేచర్ ఉంటుంది, హ్యాపీగా ఉంటారు, చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని కూడా హ్యాపీగా ఉంచాలి అని చూస్తూ ఉంటారు. ఇవే నెగిటివ్ అయితే కంట్రోలింగ్ నేచర్ ఉంటుంది. అగైన్ దే విల్ బికమ్ ప్రీచీ, అగైన్ దే ఇన్సల్ట్, బ్లంట్ స్పీచ్, వాళ్ళ ఎమోషన్ కూడా స్ట్రాంగ్ ఇంటెన్స్ ఎమోషన్ చూపిస్తూ ఉంటారు. బికాస్ నేను తెలివైన వాడిని, నేను మొత్తం అన్నీ చదువుకొని నేను ఈ సలహా ఇస్తున్నాను, అన్ని రకాలుగా ఆలోచించి నేను నీకు సలహా ఇస్తున్నాను, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావు అనే ఒక రకమైన ఇంటెన్స్ ఎమోషన్. దాన్ని రిజెక్ట్ చేసినందుకు ఇంకా ఇంటెన్స్ కోపం, ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటారు. ఈగో ప్రాబ్లమ్స్ అక్కడ చూపిస్తూ ఉంటారు. వెరీ ఒపీనియనేటెడ్గా ఉంటారు, జడ్జిమెంటల్గా ఉంటారు, పుష్ చేస్తూ ఉంటారు వ్యక్తుల్ని, వాళ్ళ ఐడియాని, వాళ్ళు ఇచ్చిన ఐడియాని ఫాలో అవ్వాలి అని పుష్ చేస్తూ ఉంటారనమాట. సో అవతల వ్యక్తికి ఏం కావాలి, ఏం చేయగలరు వీళ్ళు, అది కూడా దాన్ని వీళ్ళు అసెస్మెంట్ చేయగలరు. కానీ వీళ్ళు ఇచ్చిన సజెషన్కి వాళ్ళు నేను ఇంకోటి ఏదో చేద్దాం అనుకుంటున్నాను అని అంటే మటుకు కొంచెం బాగా వాళ్ళ ఈగో అన్నది హర్ట్ అవుతుంది. అది క్లోజెస్ట్ పర్సన్స్ అయితే మటుకు వాళ్ళ ఈగో ఇంకా ఎక్కువ హర్ట్ అవుతుంది. సో దే ఆర్ గుడ్ ప్రీచర్స్, వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు, సజెషన్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, బట్ దే ఆర్ నాట్ గుడ్ లిజనర్స్. ఆ గుడ్ లిజనింగ్ స్కిల్ అనేది పెంచుకుంటే మటుకు సాజిటేరియస్ వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. సో కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. Thank you.